ఏపీలో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఈ రోజు నుంచి మొదలయ్యాయి కాబట్టి సో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే ప్రతి స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్. సో సో అలాగే స్టూడెంట్స్ అయితే 1 ఇయర్ మొత్తం కంప్లీట్గా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అదంతా టీచర్స్ రోల్ ప్లే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వాళ్ళు ఎలా రాస్తారు ఏంటి అనేది అది వచ్చే క్వశ్చన్ పేపర్ని బట్టి వాళ్ళు రాస్తారు. బట్ దానికంటే ముందు పేరెంట్ రోల్ ప్లే అయితే ఒక చిన్నదైతే ఉంది. అది ఏంటి అంటే వాళ్ళు 1 ఇయర్ వరకు కష్టపడ్డారు కాబట్టి మీరు ఎగ్జామ్ రాయిపోయే ముందు ఒక చిన్న సపోర్ట్, ధైర్యం, కాన్ఫిడెన్స్ అనేది మీ సైడ్ నుంచి కూడా కొంచెం వెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా రాస్తారండి. ఎందుకు మేము ఇవ్వకపోతే రాయరా అనే క్వశ్చన్ మార్క్ కూడా మీ దగ్గర ఉంటుంది. ఓకే, ఇప్పుడు కంపారిజన్ ప్రతి స్టూడెంట్ స్కూల్స్లో ఏమవుతుందంటే మా పేరెంట్ వచ్చారు, మా పేరెంట్ ఇలా చెప్పారు అనే ప్రతి సంభాషణ అనేది వాళ్ళిద్దరి మధ్యలో అయితే జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ పిల్లలు ఫీల్ అయితే అవ్వకూడదు. అది మేము ఫేస్ చేస్తాం కాబట్టి, అంటే మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది ఈరోజు నేను ఈ రీల్ ద్వారా మీకైతే చెప్తున్నాను. అది కొంచెం రెక్టిఫై చేసుకోండి. ప్రతి పేరెంట్ కూడా కొంచెం కాన్ఫిడెంట్, అలాగే మీరు పాసిబిలిటీ ఉన్నంత వరకు మ్యాక్సిమం ఉన్నా లేకపోయినా కుదిరించుకొని సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేస్తే ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ వెనక మీరున్నారు అనే భరోసా అయితే మీరు ఈ ఎగ్జామ్స్ జరిగే రోజులలో మీరు ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుగా ఉంటాయండి. అంటే చదివే ప్యాటర్న్, వాళ్ళు ఎలా రాస్తారు ఏంటి అనేది అవన్నీ ప్రతి టీచర్ అనేది రోల్ ప్లే అనేది ఫాలో అవుతూనే ఉంటారు. అది టీచర్ చేయరా అని అంటారు, చేస్తారు. బట్ ఇదేంటి అంటే మీ పేరెంట్స్ సైడ్ నుంచి ఇదొక వాళ్ళకి ఇచ్చే ఒక నమ్మకం అన్నమాట. అంతే అండి. ఇదొక్కటి చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ అండి.